హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోడ్ ఫర్ కిడ్స్ ఎన్హాన్స్డ్ ప్రోగ్రామ్. ఈరోజు ఈ వీడియోలో మనం పైథాన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అవి ఎలా యూజ్ చేయాలి, వాటిని యూజ్ చేస్తే మనకి ఎటువంటి అవుట్పుట్స్ వస్తాయి అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్ వీడియో. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ప్రింట్ ఫంక్షన్. అసలు ఈ ప్రింట్ ఫంక్షన్ అంటే ఏంటి, దాన్ని మనం పైథాన్లో ఎలా యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందాం. సో ప్రింట్ ఫంక్షన్ అంటే ఏంటంటే మనం పైథాన్లో ఎంత పెద్ద కోడ్ రాసినా సరే మనకి అవుట్పుట్ కనిపించాలి అని అంటే ఈ ప్రింట్ ఫంక్షన్ని యూజ్ చేయాలి. ఈ ప్రింట్ ఫంక్షన్లో మనం ఏదైతే డేటా ఇస్తామో అది మనకి అవుట్పుట్లో కనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక క్యాలిక్యులేటర్ తీసుకున్నాం. క్యాలిక్యులేటర్ తీసుకున్న తర్వాత అక్కడ 5+2 అని చెప్పేసి టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి 7 అనే అవుట్పుట్ వస్తుంది. సో ఆ 7 అనే అవుట్పుట్ రావాలి అని అంటే పైథాన్లో మనం ప్రింట్ అనే ఫంక్షన్ని యూజ్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకి అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ ప్రింట్ ఫంక్షన్ని యూజ్ చేయకుండా మనం ఎంత పెద్ద ప్రోగ్రామ్ రాసినా సరే మనకు అవుట్పుట్ అనేది కనిపించదు అనమాట. సో ప్రింట్ ఫంక్షన్ అనేది మనకి ఒక అవుట్పుట్ని చూడడానికి పైథాన్లో మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏమేమి చేయొచ్చో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ప్రింట్ అనే ఫంక్షన్లో హలో వరల్డ్ అనే వర్డ్ని టైప్ చేసి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో ఇందుకోసం నేను పైథాన్ ఐడిని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఈ పైథాన్ ఐడిని ఎలా ఓపెన్ చేయాలని ఆల్రెడీ వీడియో అయితే చేసాము. ఒకసారి చూడకపోతే ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి ఫస్ట్. సో ఈ పైథాన్ ఐడిని ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే డేటా ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ మనం టైప్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ప్రింట్ అనే ఫంక్షన్లో హలో వరల్డ్ అనే వర్డ్ని మనం టైప్ చేయాలి. సో మనం ప్రింట్లో ఏది టైప్ చేయాలనుకున్నా సరే ముందు మనం దాన్ని డబుల్ కోట్స్లో పెట్టాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మనం ఇప్పుడు టైప్ చేస్తుంది హలో వరల్డ్ కాబట్టి సో హలో వరల్డ్ అని టైప్ చేసాం. ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయాలి. సో వన్స్ దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి అవుట్పుట్లో హలో వరల్డ్ అనే అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ కనిపించింది. ఒకవేళ మీరు మొబైల్ కనుక యూజ్ చేసినట్టయితే ఇక్కడ మీకు సోర్స్ కోడ్ పక్కనే అవుట్పుట్ అని ఇంకొక ట్యాబ్ అయితే వస్తుంది. అందులో మీకు అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ మళ్ళీ మీరు కోడ్ని టైప్ చేయాలనుకుంటే సోర్స్ కోడ్ పైన క్లిక్ చేయాలి. సో మొబైల్కి పీసీకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది, అది మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనం ఏం చేసామంటే ప్రింట్ అనే ఫంక్షన్లో హలో వరల్డ్ అని టైప్ చేస్తే మనకి హలో వరల్డ్ అని వచ్చింది. ఇప్పుడు మనం హలో కిరణ్ అని మన నేమ్ ఇచ్చుకుందాం, ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేశాను, ప్రింట్ ఫంక్షన్లో హలో కిరణ్ అని ఇచ్చాను, ఎగ్జిక్యూట్ క్లిక్ చేశాను, మనకి అవుట్పుట్ కూడా హలో కిరణ్ అని వచ్చింది. సో ఈ విధంగా మనం ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి అందులో ఇచ్చిన డేటాను మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇంకా మనం ఈ ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి ఏమేమి చేయొచ్చు నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాం. సో హలో వరల్డ్ అని ఇస్తే మనకి హలో వరల్డ్ అనే అవుట్పుట్ వచ్చింది. అండ్ హలో కిరణ్ అని ఇస్తే హలో కిరణ్ అనే అవుట్పుట్ వచ్చింది. సో ఇప్పుడు మనం ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు కామన్గా అందరూ చేసే మిస్టేక్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఆ మిస్టేక్స్ ఏంటంటే ఈ ప్రింట్ అనే ఫంక్షన్లో పీ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ ఉండకూడదు, అన్ని లెటర్స్ స్మాలే ఉండాలి. అండ్ అలాగే మనం అందులో రాసే డేటా అంతా కూడా డబుల్ కోట్స్ మధ్యలోనే ఉండాలి. ఒకవేళ డబుల్ కోట్స్ పెట్టకపోయినా, ఆ బ్రేసెస్ అనేవి క్లోజ్ చేయకపోయినా, పీ అనేది క్యాపిటల్ పెట్టినా, సో ఏం చేసినా సరే మనకి అవుట్పుట్ అనేది ఎర్రర్ వస్తుంది. సో ఎర్రర్ అనేది ఏ విధంగా వస్తుందో ఒకసారి మనం మళ్ళీ పైథాన్ ఐడి ఓపెన్ చేసి అందులో ఎర్రర్స్ ఎలా వస్తాయో ఒకసారి చెక్ చేసి చూద్దాం. సో మనం మళ్ళీ పైథాన్ ఐడిలోకి వచ్చాము. ఇప్పుడు ఏం చేద్దామనంటే డబుల్ కోట్స్ రిమూవ్ చేసేసి అవుట్పుట్ అనేది ఏ విధంగా వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. సో డబుల్ కోట్స్ రిమూవ్ చేసి ఎగ్జిక్యూట్ క్లిక్ చేశాను, మనకి ఎర్రర్ అనేది వచ్చింది. ఇక్కడ చూసారా మీకు లైన్ 2లో ఎర్రర్ ఉందని చెప్పేసి చెప్తుంది. సో డబుల్ కోట్స్ రిమూవ్ చేస్తే మనకి ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. అండ్ అలాగే ఒకసారి ఇప్పుడు మనం క్లోజ్ బ్రేసెస్ని రిమూవ్ చేసి ఒకసారి అప్పుడు ఎలాంటి ఎర్రర్ వస్తుందో ఒకసారి చెక్ చేసి చూద్దాం. సో క్లోజ్ బ్రేసెస్ ఒకటి రిమూవ్ చేశాను. సో ఇప్పుడు కూడా మనకి ఎర్రర్ వచ్చింది. అండ్ ఒకవేళ పీ కనుక క్యాపిటల్ పెడితే అప్పుడు ఎలాంటి ఎర్రర్ వస్తుందో ఒకసారి చెక్ చేసి చూద్దాం. సో చూసారు కదా, ఈ విధంగా మనం ఫంక్షన్లో ఏ ఒక్క లెటర్ని మిస్టేక్ రాసినా సరే మనకి ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. అందుకే ప్రోగ్రామ్ రాసేటప్పుడు ప్రతి వర్డ్ని కూడా చాలా జాగ్రత్తగా రాస్తూ ఉండాలి. ఇప్పుడు ఇంకా ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఇంకా ఏమేమి ప్రింట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఇప్పుడు మనం ఈ ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి నెంబర్స్ని ప్రింట్ చేయాలని చూద్దాం. ఇక్కడ వచ్చే ఒక ప్రాబ్లం ఏంటంటే మనం నెంబర్స్ని ప్రింట్ చేయాలన్నప్పుడు సేమ్ యాస్టీస్గా డబుల్ కోట్స్ మధ్యలో నెంబర్ అనేది ఇవ్వాలా, ఆర్ లేదు అని అంటే డైరెక్ట్గా నెంబర్ అనేది ఇవ్వాలా. సో అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది పైథాన్ ఐడి ఓపెన్ చేసి ఒకసారి మళ్ళీ చెక్ చేసి చూద్దాం. సో ఇప్పుడు నేను పైథాన్ ఐడి అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ ఈ డబుల్ కోట్స్ మధ్యలో నేను 5 అనే నెంబర్ని అయితే ఇస్తాను. సో అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. సో మనకి అవుట్పుట్ అనేది 5 వచ్చింది. ఒకవేళ ఇప్పుడు మనం డబుల్ కోట్స్ మధ్యలో కాకుండా డైరెక్ట్గా 5 అని ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి చెక్ చేసి చూద్దాం. సో డైరెక్ట్గా 5 ఇచ్చాను అండ్ ఎగ్జిక్యూట్ క్లిక్ చేశాను. ఇప్పుడు కూడా మనకి సేమ్ 5 అనేది అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ మనకి ఏం జరిగింది, మనం ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి డబుల్ కోట్స్ మధ్యలో 5 ఇచ్చినా ఆర్ డబుల్ కోట్స్ లేకుండా 5 ఇచ్చినా అవుట్పుట్ మాత్రం 5 వచ్చింది. కానీ ఆ రెండింటి అవుట్పుట్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో ఆ డిఫరెన్స్ ఏంటి అనేది మనకి ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో తెలుస్తుంది. సో
ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం ఒకవేళ 5+2 అని చెప్పేసి డబుల్ కోట్స్ ఇచ్చినట్టయితే మనకి అవుట్పుట్ అనేది 5+2 అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. అదే ఒకవేళ మనం 5+2 అని చెప్పేసి డబుల్ కోట్స్ లేకుండా ఇచ్చినట్టయితే ఆ మధ్యలో ఉన్న ప్లస్ ఆపరేటర్ వల్ల రెండు ఎడిషన్ జరిగి అవుట్పుట్ అనేది 7 అనేది వస్తుందన్నమాట. అంటే మనం ఈ ప్రింట్ ఆపరేషన్ యూజ్ చేసి మనం దీన్ని క్యాల్కులేటర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ అవుట్పుట్ని కూడా మనం పైథాన్ ఐడిని ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనం పైథాన్ ఐడిలోకి అయితే వచ్చాము. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే డబుల్ కోట్స్ మధ్యలో 5+2 అని చెప్పి ఇస్తున్నాను. అవుట్పుట్ ఏమొస్తుందో చెక్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనం 5+2 అని ఇచ్చినట్టయితే ఎగ్జాక్ట్గా 5+2 అనే వచ్చింది. ఒకవేళ మనం డబుల్ కోట్స్ లేకుండా ఇచ్చినట్టయితే అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో డబుల్ కోట్స్ లేకుండా ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్ అనేది డైరెక్ట్గా ఆ రెండు సమ్ చేసి అవుట్పుట్ అనేది 7 వచ్చింది. సో ఇది రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్. సో మనం ఏదైనా సరే సెంటెన్సెస్ని కానీ వర్డ్స్ని కానీ డబుల్ కోట్స్ మధ్యలో పెట్టి ఇవ్వాలి. అప్పుడు మాత్రమే అది ఎగ్జాక్ట్గా ఏ అవుట్పుట్ అయితే ఉందో అది యాస్టీస్గా వస్తుంది. ఒకవేళ అవేమీ లేకుండా మనం ఇచ్చినట్టయితే మధ్యలో ఏదైనా ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే అది ఆపరేషన్ జరిగి అవుట్పుట్ అనేది మనకి చూపిస్తుంది అనమాట. అండ్ ఓన్లీ ఇవి మాత్రమే కాదు, దీన్ని యూజ్ చేసి మనం ఇంకా డిఫరెంట్ అథమెటిక్ ఆపరేషన్స్ని చేయొచ్చు. సో ఆపరేషన్స్ ఏంటంటే ఒకవేళ ఎడిషన్ చేయాలనుకుంటే మనం ప్లస్ యూజ్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయాలంటే మనం మైనస్ యూజ్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ కావాలంటే స్టార్ యూజ్ చేయొచ్చు, అండ్ డివిజన్ కావాలంటే స్లాష్ యూజ్ చేయొచ్చు. ఒకసారి వీటిని కూడా మనం పైథాన్ ఐడియా ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసి చూద్దాం. సో పైథాన్ ఐడియా ఓపెన్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే మైనస్ యూజ్ చేద్దాం. సో మైనస్ యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేసాము. అవుట్పుట్ అనేది 3 వచ్చింది. అలాగే ఒకసారి స్టార్ యూజ్ చేసి మల్టిప్లికేషన్ అవుతుందో లేదో చూద్దాం. సో స్టార్ యూజ్ చేస్తే 10 వచ్చింది. అండ్ అలాగే ఒకసారి స్లాష్ కూడా యూజ్ చేద్దాం. స్లాష్ యూజ్ చేసి అవుట్పుట్ చెక్ చేస్తే 2.5 వచ్చింది. సో ఈ విధంగా మనం ఈ ఆపరేటర్స్ని యూజ్ చేసి మనం ప్రింట్ అనే ఆపరేషన్లో మనం క్యాల్కులేటర్ కూడా యూజ్ చేయొచ్చు, అథమెటిక్ ఆపరేషన్స్ అన్ని కూడా చేయొచ్చు. అండ్ అలాగే మనకు ఒకవేళ రిమైండర్ కావాలనుకోండి, అప్పుడు మనం పర్సెంటేజ్ని యూజ్ చేయాలి. పర్సెంటేజ్ని యూజ్ చేస్తే మనకి రిమైండర్ అనేది వస్తుందన్నమాట. అంతేకాకుండా మనం ఇక్కడ స్లాష్ కాకుండా డబుల్ స్లాష్ కనుక యూజ్ చేసినట్టయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే డెసిమల్ పాయింట్స్ రాకుండా ఓన్లీ డైరెక్ట్ నెంబర్ మాత్రమే ఇక్కడ వస్తుంది. యాక్చువల్లీ ఇంతకు ముందు ఎంత వచ్చిందంటే 2.5 వచ్చింది. బట్ ఒకవేళ డబుల్ స్లాష్ కనుక యూజ్ చేస్తే పాయింట్ తర్వాత ఉండేవన్నీ కూడా నెగ్లెక్ట్ చేసేసి ఓన్లీ డైరెక్ట్ సింగిల్ నెంబర్ మాత్రమే వస్తుంది. సో ఈ విధంగా మనం డిఫరెంట్ ఆపరేటర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఈరోజు మనం ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి ఏమేమి చేయొచ్చు అన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే కోడ్ ప్లే గ్రౌండ్ ఓపెన్ చేసి పైథాన్ ఐడి ఓపెన్ చేసి ఇప్పటి వరకు నేను వీడియోలో చెప్పిన ప్రతిదీ కూడా మీరు అక్కడ మాన్యువల్గా ట్రై చేయండి. అవుట్పుట్ ఎగ్జాక్ట్గా వస్తుందా లేదా అన్నీ కూడా మీరు చెక్ చేయండి. మీరు వీడియో చూసేస్తే మీకు కోడింగ్ పైన గ్రిప్ రాదు. మీరు ప్రతిరోజు కూడా కోడింగ్ పైన ఏదో కొంత ప్రాక్టీస్ అయితే చేయాలి. సో ఈ రోజు ఏం చేస్తారంటే నేను చెప్పింది కంప్లీట్గా ప్రాక్టీస్ చేయండి. అండ్ అలాగే కింద కొన్ని క్విజెస్ ఉంటాయి, వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి వీలైతే. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కొత్త టాపిక్తో మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్.